ఉపదేశాన్ని విడిచిపెట్టకు. ఉపదేశాన్ని గట్టిగా చేపట్టినటువంటి శిష్యులు భూమిని తలక్రిందులు చేసేటువంటి భక్తులయ్యారు. చచ్చిన వారిని సైతం తిరిగి లేపగలిగినటువంటి శ్రేష్ఠ పాత్రలయ్యారు. కానీ ప్రభు చెప్పిన ఉపదేశాన్ని బట్టి హృదయాన్ని కఠినపరుచుకున్న మనుష్యులు చరిత్ర పుటల్లో లేకుండా పోయారు. ఈరోజు నువ్వు ఎలా ఉంటావు? ఉపదేశాన్ని, వినబడిన ఉపదేశాన్ని విన్నట్టుగా గుండెల్లోనికి తీసుకుంటావా, లేదా ఒక చెవిని విని ఒక చెవిని విడిచిపెడతావా? తీర్మానం నీదే. ఆ ఉపదేశంలోనే లేఖనం చెబుతున్న మాట, రా, నీ జన్మ కర్మ పాపంలో కడిగి నేను పవిత్రపరచు, నేను శక్తి కలిగిన వాడను, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందు. ఇది నీకు వినబడుతున్న ఉపదేశం. రక్షణ పొందని సోదరి సోదరుడా. రక్షణ పొందాలంటే అన్ని వదిలిపెట్టాలన్నా, తాగుడు మానుకోవాలా, గుట్కాలు మానుకోవాలా, సిగరెట్లు మానుకోవాలా, అక్రమ సంబంధాలు కట్ చేసుకోవాలా, అవన్నీ మన వల్ల కాదు అంటావా? నష్టపోతావు. లేదన్నా కష్టమైన తెంచుకొని బయటకు వస్తానంటావా? తప్పకుండా దీవించబడతావు. కాబట్టి ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవటం నేర్చుకుందాం.